సింహరాశి వారికి కుటుంబపరమైనటువంటి అంశాలలో ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఒకళ్ళకి అనారోగ్యం వచ్చింది, మనం సేవ చేసాము, వాళ్ళకి తగ్గింది, మళ్ళీ ఇంకొకళ్ళకి రావడం, మళ్ళీ సహాయం చేయడం, సేవ చేయడము, ఈ విధమైనటువంటి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటి ద్వారా మీ వ్యక్తిగత ఆరోగ్యము, వ్యక్తిగత ఉద్యోగరీత్యా పరిణామాలన్నీ కూడా తారుమారయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో తగిన ఏర్పాట్లు, తగిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు మీరు తీసుకోగలిగితేనే సర్వదా శ్రేయస్కరం. లేదా వాళ్ళతో పాటు మీరు కూడా రెస్ట్ తీసుకోవడం, మీకు ఇంకొకరు సేవ చేయడము, ఈ విధమైనటువంటి మార్పులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మెడికల్ ఏజెన్సీస్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులతో కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారు వ్యక్తిగత జాతకంలో బలం ఉందో లేదో తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే నిర్ణయం చేయండి. అనవసరమైనటువంటి వృధా ప్రయత్నాలు చేయొద్దు. పెట్టుబడి డబ్బులు పోతాయి. ఉన్నటువంటి వ్యవహారము, మంచి పేరు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇలా చెప్పానని మాత్రం అనుకోవద్దు. చక్కగా ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడం అన్నంత మంచిది ఇంకొకటి లేదు. ఎవరో ఏదో అన్నారు, ఏదో ప్రయత్నం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, ఇలాంటి అసత్యపు ప్రచారాలకు మాత్రం లోబడి లొంగి ప్రవర్తించద్దు. మీ మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు బాధపడతాయి. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే విధంగా కొన్ని అంశాలు, ప్రాజెక్టులని దక్కించుకోగలుగుతారు. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి, ఈవెంట్ మేనేజర్లకి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాల ద్వారా కొత్త అవకాశాలను కూడా పొందగలుగుతారు. మరింత పేరు, గుర్తింపు వచ్చే విధంగా కొన్ని పరిణామాలు ఏర్పడతాయి. ఈ సింహరాశి వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 5. ప్రతిరోజు గణపతి స్తోత్ర పారాయణ చేయండి. ప్రత్యేకంగా దుర్ముహూర్త సమయంలో జిల్లేడు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన బుధవారం రోజున చేయండి.